అదే చిరిగిన చొక్కాయన దొడుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కున్నాను. విరేశ్వరంగా పడుతుంది చొక్కా చినిగిపోయిన పర్లేదు కానీ మంచి పుస్తకం. అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయటకు రాను. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేసి పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినాడు. నేను కోట్లు వదిలేసుకున్నాను, కోట్లు డబ్బులు ఇవ్వలేదు, నాకు కోట్లు పోగొట్టుకున్నాను, కోట్లు ఇచ్చేసాను. కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పటికీ అంగరక్షకులు కాపాడుతుంది. ఎంత ధైర్యం ఉంటుందంటే నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిలి గారిని అడిగేవాడు. నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలని నాకు వేరే అలవాటు లేదు, మూడు పుస్తకాలు చదువుకోవాలి. ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిలి నేను అడిగితే వాళ్ళు కూర్చోబెట్టి ఆ డబ్బులు చూడ పరిగెత్తి బుక్ షాప్ తీసుకొని అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. చనిపోయాయి కదా, నాకున్న కోరిక చనిపోయాడు. నేను చాలాసార్లు నా తొలి ప్రేమకి ఒక డబ్బు వచ్చింది. ఎక్కువ పుస్తకాలు చూసేవాడిని, కానీ నేను కోరుకున్న దానికి ₹1,00,000. నేను ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ 15 లక్షలు అంటే నేను ₹1,00,000 పుస్తకాలు, ₹1,00,000 పుస్తకాలు కొడుతున్నాను. నేను వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్న ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే నేను ఏదో మొత్తం ఒక బ్యాంకు వాల్ట్లోకి వెళ్తే లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి, ఎదురుగా పుస్తకాలు. ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్లో పెట్టుకుని ఉండేది. ఒక 3 రోజులు నిద్రపోయింది, చూస్తా ఉన్నాను, నేను చదువుకుంటా ఉన్నాను. మళ్ళీ ఆ పుస్తకం తీసాను, తక్కువ ఆకృత ఇది చదివే అది చదివే. అది నేను అంటే ఒక జీవిత కాలంలో కాలశకాలు చెప్పిన 10,000 పుస్తకాలు చదవాలి. 10,000 పుస్తకాలు బలంగా చదవాలి సంపూర్ణ. ఆ 10,000 పుస్తకాలు ఎలా చదవాలి అనేది మనం ఒక స్ట్రాటజీతో నిర్ణయించుకోవాలి. మన ఇష్టాలు మన అయిష్టాలు, ఏ పుస్తకం మనకు అవసరం, ఏ పుస్తకం మనకు అనవసరం, ఇవన్నీ పెట్టుకొని మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి, గొప్ప సాహితీ వేత్తలు గౌరవించే వ్యక్తులు కావాలి, మీరు తెలుగు భాషను పరిరక్షించే మీరు సైనికులు కావాలి, మనసుకున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు. ఇక్కడికి వచ్చిన ఈ 300 కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. తెలుగు తల్లికి ధన్యవాదాలు తెలుగు. ఎందుకంటే మా తెలుగు తల్లికి మళ్ళీ కూడా ఇంటర్నెట్లో మైమర్చిపోతాను. అలాంటి తెలుగు తల్లికి, తెలుగు మాతృభాష ఇచ్చిన తెలుగు తల్లి సంస్కృతిలో ధన్యవాదాలు తెలుపుతాను. విజయ్ కుమార్ గారికి ఇక్కడికి వచ్చిన ఈ నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ, మౌనంగా కూర్చొని ప్రేమనిస్తున్న ఇక్కడ సాహితీ ప్రియులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి అద్భుతమైన దీనికి అద్భుతమైన సహకారం అందించిన శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా వారికి, అలాగే శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా. సో ఇక్కడ ఉన్నటువంటి 294 బుక్ స్టాల్ ఆర్గనైజర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎన్ఎస్కు విజయ్ కుమార్ గారికి, సభాధ్యక్షులు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కలిసి అప్పలనాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ నాగేశ్వర గారు ధన్యవాదాలు తెలుపుతూ, శ్రీ శ్రీనివాసరావు గారు సాహిత్య అకాడమీ కార్యదర్శి, శ్రీ అక్షరశ్రీ కృష్ణారావు గారు ప్రజెంట్ జర్నలిస్ట్, శ్రీ లక్ష్మీ గారు విజయవాడ ఆర్టిస్ట్ సొసైటీ అధ్యక్షులు, శ్రీ టి మనోహర్ నాయక్ గారికి విజయవాడ ఆర్టిస్ట్ సొసైటీ కార్యదర్శి, అందరూ కూడా మరొకటి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఫేవరెట్ బుక్స్ చాలా పివి నరసింహారావు గారి గురించి ఉన్నది పివి నరసింహారావు కృష్ణరావు గారు చేత మనస్ఫూర్తి వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను.
పివి నరసింహారావు గారి గురించి చెప్తాను. ఆయన మొత్తం సర్టిఫికెట్ చేసుకొని ఈయన ప్రధానమంత్రి ఎన్ని ఎన్నికలకు రాజకీయాలు ఏమి తిరిగి కరీంనగర్ రావాలని తీసుకొని ఒకప్పుడే ప్రధానమంత్రి. దాన్ని ఆ సమయంలో ఆయన రాష్ట్రం ఏంటంటే సహస్రపడగ 1000 పడగలు ఉస్మాన్ సత్యనారాయణ గారు 1000 పడగలు డ్యూటీలో తీసుకోవాలి. ఆ సమయంలో ఆయన ప్రధానమంత్రి నిరీక్షణ ప్రధానమంత్రి అంటే అలాంటి సాహితీవేత్త బహు అంటే చాలా బహుభాషలు మాట్లాడగలిగే గొప్ప వ్యక్తి. దాని గురించి నేను చెప్పండి. నాకు స్థాయి పివి నరసింహారావు గారి గురించి గౌరవంగా కావాలంటే నమస్కారం చేయగలిగే స్థాయి తప్ప దాని గురించి మాట్లాడే స్థాయి ఇంకా నాకు జ్ఞానం ఉంటుంది. జ్ఞానం వచ్చిన రోజున ఒక రోజున పివి నరసింహారావు గారి గురించి చాలా గౌరవంగా మాట్లాడాను. కానీ ఒక్కటి నా కోరిక ఏంటంటే ఢిల్లీలో తెలుగు ప్రధానమంత్రి దేశం ఆర్థిక సంస్కరణలే మూలాలను మార్చేసిన ప్రపంచానికి ఓపెన్ చేసి ఈరోజు అభివృద్ధి జరుగుతున్న హైవేలు పడుతున్నాయి అంటే అది పివి నరసింహారావు గారు దానికి అండగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు. అలాంటి పివి నరసింహారావు గారికి అక్కడ సరిగ్గా కన్నడ కార్యక్రమాలు జరుగుతాయి. దానికి నివాళులు అర్పించుకున్నామంటే ఒక సమాధి. మనందరం కూడా ఈ రోజున మన ఒక సంకల్పం ఏంటంటే ఒక పుస్తకం ప్రియుడు 1,00,000 మంది మెదళ్ళు కలిగించిన ఒక మేధావి 1,00,000 మంది మెదళ్ళు కలిగించిన 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చేవాళ్ళకంటే కూడా ఒక 1,00,000 మంది మెదడును కదిలించగలిగే మేధావులందరూ మనందరం ఒక తాటిపైకి వచ్చి ఢిల్లీలో ఆయనకి నివాళులు అర్పించడానికి ఆయనకి సమాధి కట్టడానికి స్మృతి చిహ్నం కావాలని పెట్టిలో మనందరం తెలుగు వారిగా ఏకం మన ఇళ్ళలాగా మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన మొత్తం ఒక ఉద్యమం తీసుకుని స్మృతి మనం ఏర్పాటు చేయాలి అనేది అనేక కోట్లాది తెలుగు ప్రజల వాళ్ళు కూడా ధైర్యంగా ఆకాంక్ష. నాకు ఇష్టమైన పుస్తకాలు చెప్తే తెలుగులో చాలా చెప్పిన వనవాసి, అక్షర శిక్షణ తెలుగులో వనవాసి, చూపులు పురుషోత్తం గారికి ఓడిపాట నేను నేర్చుకున్నాను. అలాగే ఇంగ్లీష్లో మహాప్రభావం చేసిన గీత నేషన్ నాని పార్టీ వాళ్ళకి గీత నేషన్ ఇంగ్లీష్ కోసం చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మీ కోరుకున్నది ఇలా సభలో కాకుండా అప్పుడప్పుడు గారి వెంకటేశ్వర గారిని చెప్తాను. ఇదివరకు పెట్టేవాడిని కానీ మరీ కొంచెం అతిగా ఉంటుంది, నేను ఎక్కువ చూపడుతున్నాను అనుకుంటాను చెప్పి నేను ఒకసారి ఇది ఒక్కరు చదువుతున్నప్పుడు నేను చదవట్లేదు అంటాను భయం వేసి కానీ మీరు చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు అందరూ ఒక 2 నిమిషాలు కూర్చోవాలి. రైతులందరూ పవన్ కళ్యాణ్ గారు మీకు పుస్తకాల మీద ఉన్న ప్రేమ చూసి నాకే అసూయ కలిగింది. 4,000 పుస్తకాల ప్రచురణ సంస్థ ఓనర్ నేను ఎంత పుస్తక ప్రేమికులు కాదు. నిజంగా నాకు అసూయ కలిగింది. నారాయణకి ప్రతినిధి 15 మంది ఉన్నారు. వాటి మీద దాంట్లో మా సొసైటీ మా కుటుంబగారి పుణ్యమే ఇదివేరా